అరే రావణ్ జోసెఫ్ అతి త్వరలో పగలబోతుంది బిడ్డ. వీడి ఛానల్ ప్రశ్న ప్రజా సమస్యల్ని ప్రశ్నించడు, హిందూ మతాన్ని మాత్రమే ప్రశ్నిస్తాడు. ఒక్క వీడియో కూడా పవన్ కళ్యాణ్ థంబ్నెయిల్ లేకుండా వీడు వీడియోనే చేయడు. వీడు ఎంత హిందూ వ్యతిరేక అంటే కుంభమేళలో తొక్కిసలాట జరిగితే అక్కడ యోగిని తిడతాడు, అదే విజయ సభలో తొక్కిసలాట జరిగితే అక్కడ ప్రజల్ని తప్పుపడతాడు. వీడి ఛానల్లో రెగ్యులర్గా యూజ్ చేసే పదాలు కులం, మతం, వివక్ష, సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ ఈ పదాలు వాడకుండా అసలు వీడియోనే చేయడు. ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతోటి హిందువుల పైన విషం చిమ్ముతున్నాడు. అరే హిందువులారా, నీ ఇంటి పక్కల హిందువుల గురించి చూడండి, బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకంటాడు, కానీ వీడు పాలస్తీనా, గాజా ముస్లింల గురించి బాధపడతాడు. హిందూ దేవి దేవతలను ఘోరంగా దూషించిన కత్తి మహేష్, ప్రవీణ్ పగడాల కుక్క సాగు చచ్చిర్రు. అదేవిధంగా వీడు దయచేసి చావద్దు అని ఆ దేవి దేవతల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి ప్రశ్న. వాడి పేరు రావణ్, యాక్చువల్గా వాడి పేరు జోసెఫ్. వాడు ప్రశ్న అని పేరు పెట్టుకున్నా అంటే మనందరం ఏమనుకుంటాం, చాలా చక్కగా ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తాడేమో, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడేమో అని అనుకున్నాం. కానీ వాడు చేసే 10కి 10 వీడియోస్లో కేవలం సనాతన ధర్మాన్ని తిట్టడానికి, హిందూ దేవి దేవతల్ని దూషించడానికి, వారి ఫాలోవర్స్, వారి సబ్స్క్రైబర్స్కు ఎప్పుడు ఒక కులం, మతం పేరుతోటి వాళ్ళను ప్రేరేపించి వాళ్ళను హిందూ మతంపైకి రెచ్చగొట్టడమే వాడి పని. మళ్ళీ వాడు ఇప్పుడు ముందుకొచ్చి నా పైన ప్రాపగండ చేస్తున్నారు, నేను ఎప్పుడో మాట్లాడిని అంటాడు. వాడు మాట్లాడిన విషయం ఏంటంటే, బంగ్లాదేశీల గురించి మీకెందుకురా, హిందువులు లేకి నా కొడుకులు అన్నాడు. ఒక మైనారిటీస్గా ఉన్న క్రిస్టియన్లను కానీ ముస్లింలను కానీ ఏ హిందూ కూడా ఈ విధంగా మాట్లాడినా కూడా నేను కానీ మా ఛానల్ ఖండిస్తుంది. ఈరోజు హిందువులు మెజారిటీగా పుట్టడమే తప్ప ఇలాంటి చాలా మంది దుర్మార్గులు జర్నలిజం పేరుతోటి హిందువులను అడ్డగోలుగా దూషిస్తున్నారు. హిందూ సాంప్రదాయాలను, హిందూ విశ్వాసాలను ఈ విధంగా వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్న అనేటోడికి హిందువులో ఉండే మూఢనమ్మకాలే కనబడతాయి తప్ప ఒక క్రిస్టియన్లో, ఒక ముస్లింలో ఉండే మూఢనమ్మకాలు కనబడవా? హిందువులలో మూఢనమ్మకాలు ఉన్నా కూడా వాటిని మేము వ్యతిరేకిస్తాం. మరి క్రిస్టియన్లో మూఢనమ్మకాలు ఉంటే ఈ ప్రశ్న రావణ్, అదే జోసెఫ్ గారు ఎందుకు వ్యతిరేకించాడు? అరే ప్రశ్న రావణ్, నీకు ఒక విషయం చెప్తాను. హిందువులో ఉండే మూఢనమ్మకాల పట్ల నువ్వు ప్రజల్ని చైతన్యం చేస్తున్నావు కదా, దయచేసి నీ మతం, నీ క్రిస్టియన్ మతంలో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. టచ్ అని చెప్తే పిల్లలు పుడుతున్నారంట, టచ్ అని చెప్తే ఏటీఎంలో డబ్బులు పడుతున్నాయంట, టచ్ అని చెప్తే ఇంట్లో జియో రీఛార్జ్ అవుతుందంట. వీటి గురించి కూడా వీడియో చేసి క్రిస్టియన్ సోదరులు చాలా మంది అమాయకుల్ని చేసి పాస్టర్స్ గొర్రెల్లాగా ఆటాడుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయరా? ఎందుకు నీకు హిందువుల పట్ల ఇంత ప్రేమ? రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి క్రైస్తవుల్ని గొర్రెల్ని అని ఆయన కించపరచడం జరుగుతుంది. అప్పుడు మనోడికి రాజ్యాంగం గుర్తొస్తుంది. అరే రాజ్యాంగంలో, రాధా మనోహర్ దాస్, రాజ్యాంగంలో ఒక మతాన్ని గౌరవించేది నీకు తెలియదా? నీ జుట్టు పట్టుకొని, నీ పిలక పట్టుకొని తిప్తా అని ఆయనను వాడు వీడని సంబోధించాడు. ఒక మతాన్ని ఆయన కించపరిచాడు కాబట్టి మేము కూడా ఆయనను ఖండిస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, హిందూ ఎవరైనా క్రిస్టియన్లను, ముస్లింలను తిట్టినప్పుడే నీకు రాజ్యాంగం గుర్తొస్తుందా? మరి ఇదే హిందువులను ఓవైసీ 10-15 నిమిషాలలో పోలీసులు లేకుంటే అందరినీ భూస్థాపితం చేస్తా అన్నాడు, చంపేస్తా అన్నాడు. మరి అదే ఓవైసీకి ఇదే రాజ్యాంగం గురించి నువ్వు నేర్పించవా? అదే ఓవైసీని టోపీ పట్టుకొని గిరగిర తిప్తా అని నువ్వు అనవా? ఎందుకంటే ఆ ఓవైసీని ఏమన్నంటే నీ గులాబ్ జాములు గడగడలాడిస్తాడు. ఆ విషయం నీకు తెలుసు. అదే హిందువులైతే నోరు మూసుకొని ఉంటారు, వీళ్ళ దగ్గర ఐక్యత ఉండదు, నువ్వు అడ్డగోలుగా ఏమైనా మాట్లాడుకోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే, సనాతన ధర్మం అని అనగానే నువ్వు శివాలు ఎత్తుతావు, నువ్వు వణుకుతావు. ఈరోజు పవన్ కళ్యాణ్కు అత్యంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ బిడ్డ నువ్వే లబ్ధి పొందుతున్నావు. ఎందుకంటే ఈరోజు ఇండైరెక్ట్గా, పరోక్షంగా నువ్వు పవన్ కళ్యాణ్ బువ్వ తింటున్నావు. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటేనే నీకు ఈరోజు కడుపు నిండుతుంది, నీకు ఈరోజు వ్యూస్ వస్తున్నాయి. అదే ప్రశ్న, నువ్వు ఎంత హిందూ వ్యతిరేకంటే కుంభమేళలో తొక్కిసలాట జరిగింది, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, అది బాధాకరమే. కానీ
ఆ సందర్భంగా నువ్వు చేసిన వీడియో ఏంద్రా యోగి, నువ్వు దీనికి రెస్పాన్సిబుల్ తీసుకొని ఎమ్మడే రిజైన్ చెయ్యి అని ఒక వెటకారంగా వెకిలిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని వీడియో చేశావు కదా. మీ క్రిస్టియన్ బిడ్డ గొర్రె బిడ్డ వాడు ఒక మీటింగ్ పెట్టిండు, అక్కడ తొక్కిసాడ జరిగింది. వాడికి 10,000 మందికే తమిళనాడు పోలీసులు పర్మిషన్ ఇస్తే అక్కడ 60,000 70,000 మంది వచ్చిర్రు. అక్కడ తొక్కిసాడ జరిగింది. అప్పుడు మాత్రం ప్రజలు మంచి నడవడికతోటి ఉండాలి, ఇలాంటి సభలకు వెళ్ళినప్పుడు మీ మీ పద్ధతులు ఎంచుకోవాలని చెప్పినావు. మరి విజయ్కి గడ్డి పెట్టవా? మళ్ళా ప్రాపగండా చేశారా అంటావేంద్ర? నువ్వు క్లియర్ గా ప్రతి వీడియోలో హిందువుల మీద విషం చిమ్ముకుంటా క్లియర్ గా కనబడుతున్నావు. మళ్ళీ పవన్ కళ్యాణ్ నా పైన ప్రాపగండాలు చేయిస్తున్నాడు. అరే క్రిస్టియన్ జోసెఫ్ గా నీకు ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కనీసం జగన్మోహన్ రెడ్డిని కూడా కన్సిడర్ చేయట్లేదు బిడ్డ. నువ్వు అనవసరంగా హైప్ కోసానికి నువ్వు పవన్ కళ్యాణ్ నీ పైన కాన్సన్ట్రేట్ చేశాడు అనుకుంటున్నావు తప్ప నీ బ్రతుక్కి పవన్ కళ్యాణ్ నీ పైన కాన్సన్ట్రేట్ చేస్తారా? నువ్వేదో అటెన్షన్ కోసానికి పవన్ కళ్యాణ్ ఫోటో వాడుకుంటున్నావు, నువ్వు హిందువులను తిడుతున్నావు. నువ్వు కత్తి మహేష్ తోటి ఫోటో దిగినప్పుడే నాకు అర్థమైంది బిడ్డ. ఈ నా కొడుకు అంటాడు రాముని అంటాడు, మరి వాళ్ళ భార్యను అగ్ని పరీక్ష చేయించాడు. హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా వారి వారి భార్యలను ఈ విధంగా అగ్ని పరీక్ష చేయిస్తారని అడిగాడు. నేను అంటున్నా బిడ్డ, ఈరోజు నీ యేసుకు కింద మీద శీలలు కొట్టారు కదా చెక్క కట్టేసి, మరి నువ్వు కొట్టించుకుంటావరా? అసలు నువ్వు నీ సర్టిఫికేట్ లో నువ్వు హిందువా క్రిస్టియన్ రా? నీకు దమ్ముంటే బిడ్డ నువ్వు కెమెరా ముందుకు వచ్చి నేను క్రిస్టియన్నే, మా దేవుడు విగ్రహారాధన కూడా చేయొద్దన్నాడు, నేను క్రిస్టియన్నే ఫాలో అవుతా అని ఈ మాదిరి దమ్మున్న నువ్వు ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి నీ సర్టిఫికెట్ లో రిలీజియన్ దగ్గర హిందూ లేదు క్రిస్టియనే ఉంది అని చూపించు బిడ్డ. నీ ఫాలోవర్స్ కూడా అదే విధంగా చూపించామని చెప్పండి. నీ ఫాలోవర్స్ కూడా అదే చెప్పు, మనం యేసు బిడ్డలం, మన దేవుడు ఏం చెప్పిండో అదే మనం ఫాలో అవుదాం. దయచేసి మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు రిలీజియన్ దగ్గర హిందూ కొట్టేసుకొని క్రిస్టియన్ అని పెట్టించుకోండి అని ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావురా? నీలాంటి వాళ్ళ కోసానికి మా తెలంగాణలో ఒక సామెత ఉంది, తినేదేమో మొగడు సొమ్ము, పాడేదేమో మిండేడు పాట. సేమ్ ఇదేరా బాబు. మీరెవరైతే గొర్రె బిడ్డలు ఉన్నారో అందరినీ కాదు, దయచేసి క్రిస్టియన్స్ అందరినీ ఉద్దేశించటలేను, హిందూ మతం మీద విషం చిమ్మే ఇలాంటి దౌర్భాగ్యపు ముండా కొడుకుల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. దయచేసి దేవి దేవతలను దూషించిన చాలా మంది అడ్డగోలుగా కుక్క సాగు చచ్చిర్రు, రోడ్ల మీద విచ్చలవిడిగా దుర్మరణం చెందారు. అదే విధంగా వీడు సావాలి అని నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే వీడు పశ్చాత్తాపడాలి, మన ధర్మం గురించి మన హిందూ దేవుళ్ళ గురించి వీడు కూడా తెలుసుకోవాలి. వీడికి కుక్క సాగు ఇవ్వద్దు దేవుడా అని అదే దేవి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రశ్నగాడి గురించి మీ అభిప్రాయం ఏమేది ఒకసారి కామెంట్ చేయండి.